హలో బ్రో. మీరెప్పుడైనా పాప్‌కార్న్ చేసుకున్నప్పుడు సగానికి సగం గింజలు, సగం పాప్‌కార్న్ అయిందా? అయితే నేను చెప్పిన టిప్స్ ప్రకారము పాప్‌కార్న్ చేసుకోండి బ్రో. అప్పుడు 99% గింజలు పాప్‌కార్న్ అయితది. లేకపోతే గింజలు గింజలుగానే ఉండిపోతది. ముందుగా ఒక కడాయి తీసుకోండి. కడాయి అంటే నేను కుక్కర్ తీసుకున్నాను బ్రో. ఒక 1 లీటర్ కుక్కర్ తీసుకున్నాననమాట. ఈ యాక్టివ్ పాప్‌కార్న్‌కి. అది స్టవ్ వెలిగించకూడదు ఇప్పుడు. మొత్తం ప్యాకెట్ అంతా తీసేసి గింజల్ని కుక్కర్‌లో వేసుకోవాలి. ప్రతి బటర్ బొట్టు ఇంపార్టెంట్ బిగులు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి మేక్ ష్యూర్ గింజలన్నీ కూడా ఇలా బటర్‌లో సోక్ అవ్వాలనమాట. కదుపుతూ ఉండండి. మేక్ ష్యూర్ ఎవ్రి గింజకి బటర్ అంటాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగితే చాలు. మంచి పాప్‌కార్న్ రెడీ బ్రో. మీ మూవీ నైట్స్‌కి ఈ టిప్ తప్పక ట్రై చేయండి.